clarity on this particular issue. ఓకే, ఫైనల్గా చిరంజీవి గారు, ఫైనల్గా ఈ కేసులో మీ క్లయింట్ ఏ తప్పు చేయలేదు అనేది మీరు చేస్తున్న వాదన. ఓకే, దాన్ని మేము గౌరవిస్తాం, ఖచ్చితంగా గౌరవించాలి కూడా. ఇప్పుడు హర్ష సాయి మీడియా ముందుకు వచ్చే ఆలోచన కానీ, లేకపోతే అతని తరఫున బెయిల్ వేసుకుని యాంటిసిపేటరీ బెయిల్ కోసం కానీ దరఖాస్తు చేస్తున్నారేమన్నా? 100% హర్ష సాయి కోసం లీగల్గా ఏం చేయాలో అవన్నీ చేస్తామండి. బై ద టైం బీయింగ్ మీకు చెప్తాము. మోరోవర్ ఏంటంటే ఇంకొక విషయం మీరు మర్చిపోయారు, నేనే గుర్తు చేస్తా. ఇప్పుడు ఈ ఎలిగేషన్స్లో హర్ష సాయితో పాటు వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణ గారి మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. మీ దృష్టిలో ఉందా ఈ విషయం? అవునండి, ఉంది. వాళ్ళ నాన్నగారి మీద కూడా కేసు పెట్టింది. మీ దృష్టిలో ఉందా? అవునండి. వాళ్ళ నాన్న రాధాకృష్ణ కత్తెర అనే ఆయనకి ఏం సంబంధం ఉందండి ఈ కేసుకి? నేను చాలా 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 డంకా బజాయించి చెప్పేది ఏమిటంటే, రాధాకృష్ణ గారు ఈ అమ్మాయిని ఎప్పుడూ జీవితంలో కలవలేదు, ఈవిడతో మాట్లాడలేదు, ఈవిడ్ని ఎప్పుడూ చూడలేదు ప్రత్యక్షంగా. మరి అంత దారుణంగా అలాగా కేసు పెడతా ఉంటే ఇంకా ఈ తండ్రి పాత్రలో ఉన్న మనుషులు ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ నాన్నకి ఏం సంబంధం సార్ ఈ సెక్షువల్ అబ్యూస్తో కానీ, ఈ బ్లాక్మెయిల్తో కానీ, ఈ 2 కోట్లతో కానీ అసలు ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు. మరి కంప్లైంట్లు ఏమి రాశారో చూడాలి. ఓకే, అంటే ఇప్పుడు నుంచి ఇతను కలిసింది కూడా లేదు. అవునండి, దీనికి ప్యారలాల్గా ఇంకొక ఇష్యూ జరుగుతోంది. జానీ మాస్టర్ వ్యవహారం మీరు చూసారు. ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన జాతీయ ఉత్తమ డ్యాన్స్ మాస్టర్గా అవార్డు కూడా పొందిన జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి రేప్ కేసు పెట్టింది. ఆమె దగ్గర పనిచేస్తున్న కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఏదైతే హర్ష సాయి మీద రేప్ కేసు పెట్టినట్టే జానీ మాస్టర్ మీద కూడా పెట్టింది. సో జానీ మాస్టర్, ఆయన భార్య, ఆయన తరపు లాయర్ కూడా మీ రకంగానే వాదించారు. ఆయనకు అడిగిన ముత్యం అన్నారు, శ్రీరామచంద్రుడు అన్నారు, అసలు ఆ అమ్మాయికి ఇతనికి సంబంధం లేదన్నారు. ఇక్కడ వీళ్ళ నాన్న మీద, హర్ష సాయి వాళ్ళ నాన్న మీద ఈ అమ్మాయి ఎట్లయితే కంప్లైంట్ ఇచ్చిందో, అక్కడ జానీ మాస్టర్ భార్య మీద కూడా ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, ఆ బాధితురాలు. అయినా కూడా పోలీసులు అతను యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేశాడు, కోర్టు రిజెక్ట్ చేసింది. అయినా కూడా ఇప్పుడు జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు రేప్ కేసు కింద. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సో రేపు ఇదే హర్ష సాయి ఒకవేళ తప్పించుకుని వెళ్ళిపోయినా, అజ్ఞాతంలో ఉన్న హైదరాబాద్ నార్సింగి పోలీసులు వచ్చి అతన్ని పికప్ చేసి జైలుకు పంపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మా దృష్టిలో, కాదంటారా? ఓకే, నేను అలా అనుకోవట్లేదండి. చూడాలి, రికార్డు చూస్తే కానీ యాజ్ ఏ ప్రాక్టీసింగ్ లాయర్ చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు కాదు సార్, ఈ జానీ మాస్టర్తో ఎలిగేషన్స్ కనుక ఈ హర్ష సాయి ఎలిగేషన్స్ కంపేర్ చేస్తే చాలా తేడా ఉంది. కారణం ఏంటి అంటే, జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఎక్కడో నేనే ఇంటికెళ్ళి కొట్టానని కూడా మాట్లాడటం విన్నాను ఆ అమ్మాయిని. ఎందుకంటే వాళ్ళంతా కలిసి చాలా కాలం ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, కలిసి 3 రోజులు ప్రయాణం చేశారు. ఇవన్నీ మీకు ఒక విషయం అయితే క్లియర్ చేస్తాను అశోక్ గారు, వీటన్నిటినీ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటారు. ఇప్పుడు మీరు కూడా కొంతకాలం పనిచేస్తూ ఉంటారు కదా, ఈ క్లోజ్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒకవేళ చెడు దృష్టితో ఉన్న వాళ్ళు చేసే పనులే ఇవన్నీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది మీకైనా, నాకైనా, డాక్టర్స్కైనా, యాక్టర్స్కైనా, ఎవరికైనా. అంటే ఈ కేసులో కూడా బాధితురాలు కొన్ని వీడియోల్ని పోలీస్ స్టేషన్లో పోలీసులకు సబ్మిట్ చేసింది, వాట్సాప్ చాట్లని పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసింది. ఈ ఎవిడెన్స్ అన్ని చూసిన తర్వాతే ఆమె మీద శారీరక దాడి అంటే రేప్ జరిగిందన్న ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాతే రేప్ కేసు ఫైల్ చేసామంటున్నారు పోలీసులు. అవన్నీ